నా మాటే వేదం, నేను ఎంత చెబితే అంతే అట. ఎవరిది? నీలోఫర్లో షాడో సూపరింటెండెంట్ లీలలు. ఓ 4th క్లాస్ ఉద్యోగి అత్యుత్సాహం అట. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ముడుపులు, నచ్చిన వార్డుల్లో డ్యూటీలు చేసేందుకు పేమెంట్లు, డాక్టర్ల నుంచి సెక్యూరిటీ క్యాడర్ వరకు నిత్యం బెదిరింపులు. గత ప్రభుత్వంలోనూ పలుమార్లు ఫిర్యాదులు. సూపరింటెండెంట్కు అంతా తెలిసినా నో యాక్షన్. ఆయనే సపోర్ట్ చేస్తున్నారంటున్న వైద్య వర్గాలట. ఎవరైనా ఇంత పెద్ద గొప్ప ఆయన ఎవరైనా? మళ్ళీ అందులో 4th క్లాస్ ఎంప్లాయ్ అట. నేనేం చెప్పినా సార్ వింటాడు, నా మాటే ఆయనకు వేదం, నేను చెబితే నిర్ణయాలు ఆదేశాలు వచ్చినట్టే, మా సారు ఉన్నంతకాలం నీలోఫర్లో ఎవరిది నడవదు అంటూ ఓ 4th క్లాస్ ఉద్యోగి ఇప్పుడు హల్చల్ చేస్తున్నాడట. నీలోఫర్లో తానే షాడో సూపరింటెండెంట్ అనే తరహాలో వ్యవహరిస్తుంటాడని ఉద్యోగులు చెబుతున్నారు. సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం, సెక్యూరిటీ గార్డులకు హుకుం జారీ చేయడం, డ్యూటీ ఆర్ఎంఓలు డాక్టర్లకు ఫోన్లు చేసి ట్రీట్మెంట్ పైన సలహాలు ఇవ్వడం వంటివన్నీ ఆ 4th క్లాస్ ఉద్యోగి చేస్తున్నాడట. సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్కు అత్యంత సన్నిహితుడిగా సదరు ఉద్యోగి వ్యవహరిస్తూ ఉండడంతో ఆర్ఎంఓలు డాక్టర్లు కూడా ఆయన్ను ఏమీ చేయలేని పరిస్థితి. ఇక పీజీ డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సపోర్టెడ్ స్టాఫ్ను అయితే ఏకంగా బెదిరింపులకు దిగుతాడనే ప్రచారం కూడా ఉన్నది. గత ప్రభుత్వంలోనూ ఆ వ్యక్తి పైన ఆసుపత్రి అధికారులకు అనేక సార్లు సిబ్బంది ఫిర్యాదు చేశారు, కానీ పట్టించుకోలే. ఇప్పుడిక ఆయనకు అత్యంత సన్నిహిత వ్యక్తి సూపరింటెండెంట్ సీట్లో కూర్చోవడంతో సదరు ఉద్యోగి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. సూపరింటెండెంట్కు చెప్పినా న్యాయం జరగదని ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారు. ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయని కొందరు డాక్టర్లు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. అసలు ఆ సూపరింటెండెంట్ ఆయనకు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు? ఈ 4th క్లాస్ ఉద్యోగి చేస్తున్న తప్పుడు పనుల్లో సూపరింటెండెంట్ పాత్ర ఉన్నదా? అన్నీ తెలిసిన యాక్షన్ తీసుకోవడానికి కారణాలేంటి అని సీనియర్ డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. గతంలో సదరు వ్యక్తి మాజీ గవర్నర్ తమిళిసై పైన వ్యంగ్యంగా గ్రూప్లో పోస్ట్ కూడా పెట్టిండట. దీంతో అప్పటి డిఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి సస్పెండ్ కూడా చేసిండట. కానీ ఆ తర్వాత కొందరు పెద్ద నాయకులు, యూనియన్ లీడర్లు ఇప్పుడున్న సూపరింటెండెంట్ సహకారంతో ఆ ఇష్యూను పక్కదారి పట్టించిరట. నియామకాల్లో కూడా కీలకమైనట. నీలోఫర్లోని అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ ఆ 4th క్లాస్ ఉద్యోగి ఇన్వాల్వ్ అవుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. నీలోఫర్లో ఒక టీమ్గా ఏర్పడి ఉద్యోగాలు పెట్టించేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయట. గతంలో ఒక స్టాఫ్ నర్స్కు ఉద్యోగం పెట్టించేందుకు డబ్బులు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. నేషనల్ హెల్త్ మిషన్లో ఉద్యోగం పెట్టించేందుకు ఒప్పందాలు జరిగినాయట. ఆమె నియామక ఆర్డర్ కూడా రెడీ అయిందట. ఇందులో జూనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ వరకు సంతకాలైనాయి. కానీ ఎన్హెచ్ఎం ప్రధాన కార్యాలయం నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో ఆమె నియామకం హోల్డ్లో పడింది. దీంతో సదరు స్టాఫ్ నర్స్ తన డబ్బులు తనకు ఇవ్వాలి అని సదరు ఉద్యోగి పైన ప్రెజర్ పెట్టిందట. ఇవన్నీ బయటకు పొక్కకుండా ఈ టీం జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇక పేషెంట్ కేర్, సెక్యూరిటీల వద్ద కొంత డబ్బులు తీసుకొని వాళ్లకు నచ్చిన వార్డుల్లో డ్యూటీలు కూడా ఈ ఉద్యోగే వేయిస్తారట. పైగా పేషెంట్ అటెండర్ల దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రక్రియలో కూడా ఈ ఉద్యోగి కీలక పాత్ర వహిస్తారు. ఆయన వ్యవహార శైలిని చూసి అక్కడ పనిచేసే ఆర్ఎంఓలే షాక్కు గురవుతున్నారట. దీనిపైన హెల్త్ మినిస్టర్ వెంటనే చొరవ తీసుకొని చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేది డాక్టర్లు కోరుతున్నారట. మరి ఎవరైనా ఈ పేరు రాలే కదా మళ్ళా స్వేచ్ఛా పేపర్లో ఈ వాడుతున్నది ఎందుకంత ప్రియారిటీ? కారుణ్య నియామకంలో వార్డు బాయ్గా వచ్చి ఆ తర్వాత డ్రైవర్గా, ఇప్పుడు ఎంఆర్డి స్టాఫ్గా చెప్పుకుంటూ నిత్యం సూపరింటెండెంట్ ఛాంబర్లోనే పనిచేస్తున్న ఈ ఉద్యోగి హడావుడి మామూలుగా ఉండదు. ఇప్పటికీ ఆయన అధికారిక ఉత్తర్వుల్లో డ్రైవర్గానే ఉన్నప్పటికీ సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తాడు. ప్రస్తుత సూపరింటెండెంట్ కూడా ఆయనకు అదే తరహాలో ప్రయారిటీ ఇస్తాడు. ఇక నీలోఫర్ సూపరింటెండెంట్ ఆసుపత్రికి వస్తున్న సమయంలో మంత్రి తరహాలో సదరు ఉద్యోగి ఆధ్వర్యంలోనే హడావుడి జరుగుతుందట. ఊరు నాయన, ఇంత 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 గొప్ప పెద్ద మనిషి ఎవరై ఇలా? తక్షణమే ఇట్లాంటి ఉద్యోగులు ఎవరన్నా ఉంటే డ్రైవర్ అయితే డ్రైవర్ పని చేయించండి. ఆయన ఈ సూపరింటెండెంట్ రూమ్లో ఆయనకేం పని? ఏంది దారుణం? ఇంతమంది సఫర్ అవుతుంటే మరి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏం చేస్తున్నాడు, కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు?